హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలాస్య. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కంటెంట్ నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్. ఈ రోజు అయితే మేము నల్లూరి గార్డెన్స్, ఒంగోలులో ఉన్న కొత్తపట్నంలో నల్లూరి గార్డెన్స్ అని ఉంటుంది గైస్. ఇది ఒక రిసార్ట్. ఇక్కడికైతే మేము ఒక చిన్న ఫోటోషూట్ కోసం అయితే వచ్చాము. ఇది మొత్తం వచ్చేసి రిసెప్షన్లో అండి. ఫోటోషూట్ కోసం ప్రీ వెడ్డింగ్ షూట్స్ అలా ఏమన్నా తీర్చుకోవాలంటే 8,500 అంతవరకు అయితే ఛార్జ్ చేస్తారు. నాకైతే కరెక్ట్గా గుర్తులేదు, ఇప్పుడు ఇంకా రేట్స్ ఇంక్రీజ్ అయినాయేమో. వాళ్ళ నెంబర్ ఉండాలి నా దగ్గర, చూసి నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, మీకు ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది. సపోజ్ ఫోటోషూట్స్కి అయితే దాంట్లోనే ఇంక్లూడ్ అవుతుందండి రూమ్ కూడా. వెళ్ళేటప్పుడు మర్చిపోకుండా ఆధార్ కార్డ్ క్యారీ చేయండి. వాళ్ళు మనీ పే చేసుకునేటప్పుడు ఆధార్ కార్డ్ అయితే అడుగుతారు కంపల్సరీగా. అలాగే ప్రీ బుకింగ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి రిసెప్షన్కి పక్కనే బయట అండి. ఫుల్ ఎక్కడ చూసినా గ్రీనరీగా ఉంటుంది. పెద్దవాళ్ళు ఆడుకోవడానికి, అలాగే పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ కూడా ఉందండి. ప్రీ వెడ్డింగ్ షూట్స్కి బడ్జెట్ ఫ్రెండ్లీలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ ఇది. ప్రైవేట్ పార్టీస్ చేసుకోవడానికి, చిల్ అవ్వడానికి, అలాగే ఫ్రెండ్స్ గెట్ టుగెదర్స్కి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్. ఇక్కడైతే హల్దీ సెటప్ అనమాట ఇది. దానికి పక్కనే ఇలా పూల్ లాగా థీమ్లో ఇచ్చినాడు. ఇక్కడ కూడా మంచి మనం ఫొటోస్ తీసుకోవచ్చు. హల్దీ థీమ్ది నీట్గా చూపిస్తాను రండి. ఆల్రెడీ ముందు రోజు రీసెంట్గానే ఎవరితో జరిగినట్టుంది, ఆ డెకరేషన్ అంతా తీస్తూ ఉన్నారు. అండ్ దెన్ ఇప్పుడైతే మనం రూమ్ దగ్గరికి వెళ్దాము. ఇదైతే రూమ్స్, అక్కడ షెడ్ లాగా కనిపిస్తుంది కదా, అది రూమ్స్. దాని పక్కన అంతా ఇలా ఉందన్నమాట. రూమ్ మెయింటెనెన్స్ కూడా సూపర్ అని చెప్పను, ఓకే బాగానే ఉంది, మరీ చెత్తలాగా అయితే ఏం లేదు. మేము పొద్దునే 8 o'clock అంతా అక్కడ రీచ్ అయిపోయేటట్టు వెళ్ళాము. మేము వెళ్ళేసరికి ఇంకా రూమ్ క్లీన్ చేయలేదు, క్లీన్ చేసే వాళ్ళు కూడా లేట్గా వచ్చారని చెప్పేసి ఇక్కడ రూమ్ బయట వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇదైతే రూమ్ బయట వ్యూ గైస్. ఇప్పుడైతే రూమ్ చూపిస్తాను రండి. ఇవన్నీ రూమ్స్ అనమాట. మనం ఫోటోషూట్స్ వాళ్ళకి ఇలా రూమ్స్ ఇచ్చేస్తారు. ఆపోజిట్లో కూడా రూమ్స్ ఉన్నాయండి. అవి ఇంకా దీనికన్నా కొంచెం బాగున్నాయి అని చెప్పేసి విన్నాను. ఇప్పుడైతే మనం రిసెప్షన్ బిల్డింగ్లో ఉంది కదా, అక్కడ చిన్న ఈవెంట్స్ చేసుకోవడానికి కూడా ఒక హాల్ కూడా ఉందండి. అదే ఆ బిల్డింగ్ అనమాట, అదే చూపిస్తున్నాను ఇక్కడ. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. పర్ఫెక్ట్ డ్రోన్ షాట్స్ అవి తీసుకోవచ్చు అనమాట ఈ వ్యూలో. నెక్స్ట్ ఇప్పుడైతే స్విమ్మింగ్ పూల్ ఏరియా కూడా ఉందండి, కాకపోతే అక్కడ ఇప్పుడు ఏమీ మెయింటెనెన్స్ చేస్తున్నట్లేరు. ఇదే అనమాట ఏరియా, అందుకే వాటర్ కూడా ఏం లేవు గైస్. కానీ మీకు చూపించడం కోసం అయితే ఇటు సైడ్ వచ్చాను. ఇదిగోండి, ఇదే స్విమ్మింగ్ పూల్ ఏరియా, కానీ వాటర్ ఇక్కడ చుట్టూ అయితే చాలా మామిడికాయ చెట్లు ఉన్నాయి గైస్. చూస్తే తెంపేయాలన్నంత టెంప్టింగ్గా ఉండింది నాకు. ఈ పూల్కి పక్కనే ఇలా ఒక లవ్ థీమ్ లాగా ఇలా పెట్టారనమాట. మొత్తానికి ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుండింది. మార్నింగ్ వెళ్ళాము, నైట్ వెకేట్ చేసాము. ఇక్కడే క్యాంటీన్ కూడా ఉంటుంది, ఫుడ్ ఓకేగా ఉంటుంది. నాకైతే ఇది మా ఫోటోగ్రాఫర్స్ సజెస్ట్ చేశారండి. మేమైతే ఏకే ఫోటోగ్రఫీ వాళ్ళని అయితే చూస్ చేసుకున్నాము. ఇది నా ఫ్రెండ్కి తీసుంటే వాళ్ళకి బాగా తీసారని చెప్పి చూసి సెలెక్ట్ చేసుకున్నాను నేను వీళ్ళని. అండ్ రిసార్ట్లో షూట్ అయిపోయిన తర్వాత ఇలా పక్కనే బీచ్ ఉంటుందండి, కొంచెం డిస్టెన్స్లోనే. ఇదే కొత్తపట్నం బీచ్ అండి. మేము సన్ సెట్ వ్యూ కోసం అయితే వచ్చామన్నమాట. చాలా పీస్ఫుల్గా అయితే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఏకే ఫోటోగ్రఫీ. మీరు వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ చెక్ చేయొచ్చు, లేదంటే యూట్యూబ్లో వాళ్ళకి ఛానల్ కూడా ఉంది వాళ్ళ వర్క్ చూడడానికి. వాళ్ళు ఎవరో బయట పర్సన్స్కి అయితే మేము అస్సలు ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే మా ఇంట్లో ఒక్కరిగా కలిసిపోయి మా ఈవెంట్స్ అనేటికి చాలా బాగా ఓపిక్గా తీశారు. ఎంత లేట్ నైట్ అయినా అవుట్పుట్ కూడా చాలా బాగా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ డిస్క్రిప్షన్లో ఇస్తా, చూడండి.